అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అనివార్య పరిణామాలు అన్నీ మీకు తెలుసు. దానివల్ల కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, చాలామంది రాజేష్ మహాసేన్ మీద ఒక రకమైన విషప్రచారాన్ని క్రియేట్ చేయడానికి అసలు రాత్రి పగలనే తేడా లేకుండా కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని వివరాలు మేము ముందుకు తీసుకురావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, సార్ ఇక మా వల్ల పార్టీకి ఉపయోగం లేదు కదా, సరే సార్ మేము బయటికి వెళ్ళిపోతామన్నా, సరే అరే భలేవాడోరా రాజేష్, నువ్వు ఎలా వెళ్ళిపోతామో బయటికి, నువ్వు పార్టీకి కావాలంతే, ఖచ్చితంగా నువ్వు పార్టీలో ఉండాలంతే అని పెద్ద అని అంటాడు. కొంతమంది పార్టీలో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, అబ్బాయి రాజేష్ వల్ల పార్టీ నష్టపోద్దండి, రాజేష్కి నోడుదోలు ఎక్కువండి, రాజేష్కి ఆవేశం ఎక్కువండి, రాజేష్ ఇంకోటి ఎక్కువండి అని ఇలా చాలా ప్రయత్నాలు జరిగాయండి. అవన్నీ మీకు తెలిసినాయే. ఈరోజు కొన్ని విషయాలు మీ దృష్టిలో పెడతాను. నా మీద కొన్ని విమర్శలు చేశారండి, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విమర్శలు ఏం పట్టించుకోవట్లే. ఆవిడ అలగాగాడు ఏదో మాడితే నీకేటి రాజేష్, నువ్వు పార్టీలో ఉండాల్సిందే 30 సంవత్సరాలు అంటాడు పెద్ద ఆయన. ఇదేటండి, బయట చాలామంది మన పార్టీ వాళ్ళు, బయట పార్టీ వాళ్ళు కూడా అబ్బాయి రాజేష్ ఉంటే పార్టీకి నష్టం అంటున్నారు కదా, ఓట్లు పడవంటున్నారు కదా, వెళ్ళేటప్పుడు ఎందుకు సార్ ఆ బతుకు మేము బతుకుతాంలేండి అంటే, ఆడి వల్ల పడవు, నిన్న అనేవాడు ఎవడున్నాడో ఆడు పార్టీని ఇది ఆనుకుని బతికేవాడు, ఆడు పార్టీ మీద బతికేవాడు, ఆడంటే నువ్వు బాధపడదు భలేవాడే అంటారు. మరి ఏం చేయాలి? దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనల్ని డిఫేమ్ చేయడానికి ట్రై చేసిన కొద్దిమంది అలా అన్ని పార్టీల్లోనే ఉన్నారు. మనం ఏదో ఒక వైసీపీ ఓడే చేసాడనే మాట నేను అన్నాం. రాజేష్ మహాసేన్ అడ్డుకోవాలి, ఆడికి వచ్చే అవకాశాన్ని చేయాలి అన్నప్పుడు అన్ని పార్టీలు ఉన్నారు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యే సీటునే తునప్రాయంగా వదిలేశాను నేను. ఎమ్మెల్యే సీట్నే నాకు నేనుగా వద్దులేండి, ఎందుకని తీసుకోండి. అదే ఎమ్మెల్యే సీట్ కోసం కింద పడి దొరిలేసే వాళ్ళు ఉన్నారు. అదే ఎమ్మెల్యే సీట్ కోసం మొత్తం ఆ యావదస్తా అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు. అదే ఎమ్మెల్యే సీట్ కోసం ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తునప్రాయంగా వదిలేశాడు. తెలీదు, అరే రే రాజేష్ మహాసేన్కి జ్ఞానం లేదు, తనకు తానే ముప్పు తెచ్చుకున్నాడు అంటారు కొంతమంది. ఓడి అమ్మ, ఏం చెప్పాలరా బాబు మీకు, నాకు అర్థం కాదు. నిలకడలేదు అంటారండి చాలామంది. రాజేష్ మహాసేన్ నిలకడలేదు, పార్టీలు మారిపోతున్నాడు. అప్పుడే వైసీపీలో ఉన్నాడు, తర్వాత జనసేన అన్నాడు, ఇప్పుడు టీడీపీలో అన్నాడు, ఇప్పుడేమో టీడీపీ కాదు మళ్ళీ కొత్త పార్టీ అంటున్నాడు. బాబా నిలకడలేదండి కుర్రోడికి, ఇలాంటి వాడైతే రాజకీయాల్లో పనిచేయడండి అంటున్నారు. అరే బాబు, రాజేష్ మహాసేన్ వచ్చింది రాజకీయ కార్యకర్తగా కాదు. నేను రావడం వైసీపీలో కార్యకర్తగా జాయిన్ అయిపోయి ఇప్పుడు ఇదనుకుంటే ఓకే, కట్టప్పలాగా వైసీపీ మోసేద్దును, లేదా జనసేన కార్యకర్తగాను, తెలుగుదేశం కార్యకర్తగాను ఒకవేళ రావడం అలా వచ్చి ఉంటే అప్పుడు నేను ఏమైనా పార్టీ మారితే అది తప్పు. రాజేష్ మహాసేన్ వచ్చింది రాజకీయ కార్యకర్తగా రాలే, రాజకీయ నాయకుడిగా రాలేదు. ఎలా వచ్చాడు అంటే, ఇక్కడ ఇన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఇన్ని కులాలు ఎవడైనా క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళకి ఏ రకమైన మార్పు లేదు. కానీ ఒక ఎస్సీలో ఎవడైనా క్రిస్టియన్ అయితే ఆడు కులం మార్చేస్తున్నాడండి బాబా, ఇది అన్యాయం అండి ఇది అనుకుంటూ వచ్చాడు. ఆ పాయింట్ మీద పోరాడుతూ వచ్చాడు. దాంతోపాటు అంబేద్కర్ గారు ఎవరైతే బలహీనలు ఉన్నారో బలహీన పక్షాన్ని నిలబడమన్నారు. బలహీనుల పక్షాన్ని నిలబడాలి అంటే ఇక్కడ బలహీనలు ఎవరండి? మైనారిటీలు బలహీనంగా ఉంటారు, ఎస్సీలు బలహీనంగా ఉంటారు, బీసీలో కొన్ని వర్గాలు బలహీనంగా ఉంటాయి, ఎస్టీలు బలహీనంగా ఉంటారు. సో మేము ఏం చేసాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపున మేము పోరాడతాం అన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరపున పోరాడతాం అన్నాం. మీకు ఒక మాట గుర్తుపెట్టుకోండి, 2017లో నేను ఏ మాట మీద అయితే వచ్చానో రండి చూపిస్తాను. రండి, ఇది 2017లో 17-16 మరి ఇది 17 అనుకుంటా, కాకినాడలో ఇఫ్తార్ విందు, ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు చేస్తూ ఉంటే అక్కడికి నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే నేను అప్పుడు మాట్లాడిన మాట ఇది. ముస్లింస్ కానీ దళితులు కానీ ఆలోచించండి, మనమందరూ ఒకప్పుడు పరిపాలన ఆలోచించాలి. మనం అనుకున్నాం ఈ దేశం మాది, ఈ దేశాన్ని పరిపాలనలో మళ్ళీ పరిపాలిస్తాం. అలా అనుకున్న రాత్రి రోజు నాగరాజు రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, సామర్పేట నుంచి మీరు కూడా అలా భావించాలంటే మీరందరూ లేదు. ఎక్కడైనా ముస్లింలు రాజు మేము రావడం లేదు. ఒక క్రైస్తవం అంటే అడ్డుపడటం లేదు. దళితుల మీద దాడి జరిగితే సౌండ్ ఒకవేళ రీసౌండ్లో మీకు అర్థం కాకపోవచ్చు. ఎక్కడైనా ఒక దళితుల మీద దాడి జరిగితే మేము వస్తాం, ఒక క్రైస్తవుడి మీద దాడి జరిగితే మేము వస్తాం, ఒక ముస్లింకి దాడి జరిగితే మేము వస్తాం, మీకు తోడుగా నిలబడతాం, ఎక్కడ దాకా నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమని 2017లో ఇది ఒక సిద్ధాంతం ఉందండి మాకు. అయితే అందరూ రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే, రాజకీయ పార్టీలో చేరి ఏదైనా పదవి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బట్ మా లక్ష్యం అది కాదండి, మేము కంప్లీట్ డిఫరెంట్. మా లక్ష్యం ఏంటంటే, ఎవడైతే బలహీనుడు ఉన్నాడో వాడికి అన్యాయం జరిగితే వాడి పక్షాన్ని నిలబడాలి, వాడికి తోడుగా ఉండాలి.
దానికి ఒకవేళ రాజకీయ పార్టీలు ఉంటే కొంచెం అధికారం ఉంటుంది కాబట్టి అంతే తప్ప రాజకీయ పదవే మా అంతిమ లక్ష్యం కాదు. కాబట్టి ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నారో సిద్ధాంతం లేదు నిలకడ లేదనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ ఎస్సీలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దేశవ్యాప్తంగా అది ఉత్తరప్రదేశ్లోను గుజరాత్లోను గుర్రం ఎక్కడని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేశారు, మీసం పెంచాడని విహెచ్పి వాళ్ళు దాడి చేశారు, ఇలాంటి వార్తలన్నీ చూసి సో ఈ 3 వర్గాల మీద బీజేపీ దాడి చేస్తుంది కాబట్టి మేము బీజేపీకి ఎగనిస్ట్ ఉంటాం అని అప్పుడు సిద్ధాంతం మొదలుపెట్టాం. ఇప్పటికీ అదే సిద్ధాంతం మీద ఉన్నామే. దాన్నే నిలకడ అంటారండి. అయ్యా నిలకడ ఏదంటారంటే ఇప్పుడు వైసీపీలో మేము జాయిన్ అయ్యాం, వైసీపీ పార్టీ గెలిచేదాకా మేము అందులో ఉన్నాం, కష్టపడ్డాం, మా శాయశక్తిలో కృషి చేసాం, పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత కొన్ని రోజులకి ఈ ఎస్సీల మీద దాడులు లేదా మరొకటి మీరు అన్నీ చూసినాయే. ఇగో ఇక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీ కబ్జా చేసినప్పుడు అక్కడ ధర్నా చేసాం 10,000 మంది, ఎస్సీల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళకి అంటగా ఉన్నాం. లాస్ట్లో జగన్ గారు బీజేపీకి సిఏఏ ఎన్ఆర్సీ విషయంలో ఓటేశారు, మేము బయటకు వచ్చాం. బీజేపీకి అనుకూలంగా ఉన్నాడో అనుకూలం కాదన్నాడు, కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని వచ్చేసాం. మళ్ళీ అక్కడి నుంచి జరిగే అన్యాయాల మీద పేదల తరపున మేము పోరాడుతున్నాం, మా మీద కేసులు పడా ఎన్ని కామనే. కానీ ఆ సిద్ధాంతం కోసమే కదా అధికారంలోకి వచ్చిన పార్టీని, మేము కష్టపడ్డ పార్టీని కూడా వదిలేసాం కదా మేము. అది సిద్ధాంతానికి కమిట్ అయి ఉండటం అంటారు. నిలకడలేనితనం అనరా తింగర పప్పల్లారా ఎవడైతే అంటాడో ఆయన్ని. సిద్ధాంతాన్ని ఇంకోటి కూడా చెప్తాను, రాజేష్ ఆవేశం ఎక్కువ, ఏదైనా నిర్ణయం ఫటాఫట్ తీసేసుకుంటాడు. ఇలా జరిగిన వెంటనే పార్టీని వదిలేసి వస్తాడు వైసీపీని. అప్పుడు కూడా ఇలాగే తిట్టారు నన్ను. వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత పార్టీని వదిలి వెళ్ళిపోతున్నాడు ఏంటి, 150 మంది ఎమ్మెల్యేలు ఎంత బలమైన సీఎంని ఎదురెత్తున్నాడు ఏంటి, అప్పుడు ఎంతకన్నా ఎక్కువ తిట్టారు మమ్మల్ని. అయితే మీకు ఇంకో పెద్ద అయిన సంగతి చూపిస్తాను రండి. అంబేద్కర్ వాజ్ అల్టిమేట్లీ ఇంక్లూడెడ్ యాజ్ ది లా మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఫస్ట్ నెహ్రూ మినిస్ట్రీ ఆఫ్టర్ గాంధీ రికమెండెడ్ హిజ్ నేమ్ టు నెహ్రూ. ఏదో మొత్తాన్ని గాంధీ గారు రికమెండ్ చేశారని నేను చెప్తున్నాడు. సెప్టెంబర్ 1951 అంబేద్కర్ రిజైన్డ్ ఫ్రమ్ నెహ్రూస్ క్యాబినెట్ మినిస్ట్రీ ఆఫ్టర్ హిందూ కోడ్ బిల్ వాజ్ డిఫీటెడ్ ఇన్ పార్లమెంట్. నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రమే, ఆ వచ్చిన దాంట్లో మీకు నేను ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆయన హిందూ కోడ్ బిల్ అని ఒక కోడ్ బిల్ పెట్టాడు. ఆయన లా మినిస్టర్గా ఉన్నాడట కాంగ్రెస్ క్యాబినెట్, నెహ్రూ క్యాబినెట్లో ఆయన లా మినిస్టర్ అయ్యాడు. చక్కగా పార్లమెంట్కి వెళ్ళాడు. ఒరే బాబు మనకు మాత్రం హక్కులు కాదు, మహిళలు మనం ఎప్పటి నుంచో తొక్కేస్తున్నాం, ఓన్లీ మనం వంటగదికే పరిమితం చేసాం, వాళ్ళని పిల్లలగానే వస్తువులుగా వాడుతున్నాం, కాదు వాళ్ళకు కూడా హక్కులు ఇవ్వాల్సిందే అని ఆయన హిందూ కోడ్ బిల్ అని ఒక బిల్లు పెడితే అందరూ కలిసి ఆ బిల్లును ఓడించారట. ఓడించేస్తే ఇప్పుడు మనోళ్ళు నాకు ఇచ్చే సలహాల మేరకు ఎవరైనా ఏమనుకోవాలి, ఓకే ఓడిపోతే ఓడిపోయింది, అయినా ఎవరో మహిళల కోసం వాళ్ళ కోసం బిల్లు ఓడిపోతే నేను నా మినిస్ట్రీకి ఎందుకు రాజీనామా చేయాలి, లేదు ఈసారి కాబట్టి ఇంకోసారి చూద్దాం, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం లేకపోతే ఇంకొక 15 సంవత్సరాలు ఈ పార్టీలోనే కొనసాగిందని నిర్ణయం అనుకోలేదండి ఆయన. ఆయన ఏం చేశాడంటే వ్యతిరేకంగా ఉంది, ప్రజలకి ఇక్కడ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి నాకు వద్దురా బాబుని అన్నీ రాజీనామా చేసాడు. ఇక ఇక్కడ ఉంది చూడండి, లా మినిస్టర్కి. అంటే ఆయన ఆవేశపరుడా, నెలకెళ్ళలేని వ్యక్తిత్వమా, లేకపోతే ఉద్రేకపూరితమైన నిర్ణయాలా? సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నవాడికి రాజకీయాల కోసమే పదవుల కోసం ఆలోచించేవాడు ఖచ్చితంగా తేడా ఉంటుంది. వాళ్ళు నేను తప్పంటలే, అది కరెక్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ మా వ్యవహారం వేరు ఉంటుందండి. వాళ్ళు ఎవరైనా మమ్మల్ని విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను నేను.